నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు అంటే దాదాపుగా 51 రోజుల పాటు సింహరాశిలో కుజకేతువుల యొక్క కంజంక్షన్ అంటే యుతి అనేది జరగబోతుంది. అలానే ఇదే టైంలో కుజుడు సింహరాశిలో ఉంటూ ఆయన 7వ దృష్టితోటి రాహుని, 8వ దృష్టితోటి శని భగవానుని వీక్షిస్తుంటారు. ఇక్కడ కుజ శనుల మధ్య షష్టాష్టకం అనేది ఏర్పడింది. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడేమో అగ్నితత్వ గ్రహం, అలానే కేతువు కూడా అగ్నితత్వ గ్రహం. పైగా మనకి కుజవత్ కేతువు అంటారు. అంటే కుజుడు ఎటువంటి ఫలితాలని తీస్తాడో అదే ఫలితాలని కేతువు కూడా ఇస్తుంటారు. అలానే ఈ కుజకేతువుడు కలిసి ఉన్న రాశి సింహరాశి, అది కూడా అగ్నితత్వ రాశి. ఇలా అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ఇంటెన్స్ పవర్ని కలిగి ఉంటుంది. అలానే ఈ ప్రభావం అనేది వ్యక్తుల మీద కావచ్చు, లేదు అంటే దేశాల మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మనం ద్వాదశ రాశుల మీద ఈ కుజకేతువుల యొక్క కలయిక అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు కుజుడేంటి ఏంటి, కేతు అంటే ఏంటి అని తెలుసుకొని వాళ్ళ కారకత్వాల గురించి చెప్పుకొని ఆ తర్వాత మనం ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా కుజుడు అంటే ఒక వారియర్, ఒక సైన్యాధిపతి. తను మన శరీరంలో ఉండే శక్తినికి కారకత్వం వహిస్తూ ఉంటారు. అలానే పర్ఫెక్షనిస్ట్, అంటే ఏ విషయాన్ని సరే పర్ఫెక్ట్గా జరగాలి, నాకు నచ్చినట్టుగానే జరగాలి, నేను అనుకున్నట్టుగానే జరగాలనే తత్వం అనేది కుజుడి దగ్గర ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు ఆయుధాలకి, ధైర్య సాహసాలకి, తర్వాత బలానికి, మనలో ఉన్న శక్తికి, తర్వాత వచ్చేసరికి మనకన్నా చిన్నవాళ్ళు అంటే మన తోబుట్టువులకి, వీళ్ళందరికీ కూడా ఆయన కారకత్వం వహిస్తూ ఉంటారు. ఇలాంటి కుజుడు కేతువుతో కలిసి ఉన్నారు. కేతువుని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కుజవత్ కేతువు అంటారు. అంటే కుజుడు ఎటువంటి ఫలితాలను అయితే ఇస్తాడో అటువంటి ఫలితాలని కేతువు ఇస్తుంటారు, ఇంకా యాంప్లిఫై చేసిస్తుంటారు. వీటితో పాటుగా కేతువుకు ఉన్న ఇంకొన్ని కారకత్వాలు ఏంటి? కేతువు ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మికము, భక్తి, మోక్షము, వైరాగ్యము, డిటాచ్మెంట్, వీటన్నిటికీ కారకత్వం వహిస్తూ ఉంటారు. అలానే యోగులు, సిద్ధులు, వీళ్ళందరికీ కూడా కేతువే కారకత్వం వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక విధంగా రెండు విభిన్నమైన గ్రహాలు, అంటే కుజుడేమో విపరీతమైన మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఇస్తూ ఉంటే కేతువేమో స్పిరిచువాలిటీ, డిటాచ్మెంట్, వీటిని ఇస్తుంటారు. ఇలా రెండు విభిన్నమైన గ్రహాలు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. మరి వాటి యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి కుజకేతువుల యొక్క కలయిక అనేది పంచమ స్థానంలో, 5వ స్థానంలో జరుగుతుంది. 5 అంటే పూర్వపుణ్యస్థానము, తెలివితేటలు, క్రియేటివిటీ, స్పెక్యులేషన్, సంతానము, రొమాన్స్, స్నేహితులు, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా వస్తాయి. మంత్రస్థానం కింద కూడా వస్తుంది. ఇక్కడ పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో జరుగుతుంది. చాలా కంఫర్ట్గా ఫలితాలను ఇస్తారు ఆయన. అయితే కేతువుతో కలిపి ఉండడము, అలాంటి సింహరాశిలో ముందుగా మగా నక్షత్రం ఉంటుంది కాబట్టి కుజకేతువుల యొక్క కలయిక, ముఖ్యంగా కుజుడు మకా నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఏ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. భార్యాభర్తలు కాస్త మీ వే ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి కావచ్చు, మీరు వేరే వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేస్తున్నారనే దానికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, చిన్న పొరపచ్చులు అంటే చిన్న గొడవలు, ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా సివియర్గా సీరియస్ అని చెప్పుకోవడానికి లేదు, కానీ చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే మనం తెలిసి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, అవి కూడా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎదురు వాళ్ళను మరీ ఇసిగిచ్చేసి వాళ్ళకు కోపం తెచ్చేలా ఏది కూడా చేయకండి ఈ టైంలో. అలానే 5వ స్థానం అనేది స్పెక్యులేషన్, వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఓవర్ ట్రేడింగ్ని మాత్రం మానుకోండి. ట్రేడర్స్ ఎవరైనా సరే మేషరాశిలో ఉన్న వాళ్ళు ఓవర్ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఓ ట్రేడ్ వేశారు, ఎంతో కొంత లాభమో లాసో వచ్చింది, కొంత లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని అక్కడితో ఆపేసేయండి. మరలా ఈ లాస్ని రికవరీ చేద్దాం, ఇంకో ట్రేడ్ ఇలా వేసుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాల్లో విపరీతమైన నష్టాలను చవి చూసే అవకాశాలు కూడా ఈ టైంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అలానే ఇంకొకటి, మేషరాశిలో ఉన్న వాళ్ళలో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎక్కువగా జర్నీలు చేసేవాళ్ళు, డ్రైవర్లు కావచ్చు, ఇలా ఉన్న వాళ్ళు అయితే కనుక కాస్త బాడీ టెంపరేచర్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సబ్జా గింజల వాటర్ తాగుతూ ఉండడమో, ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండడమో ఇలాంటివి చేస్తూ ఉండండి. ఈ టైంలో కొన్ని సందర్భాల్లో వడదెబ్బలు ఇలాంటివి తగిలే అవకాశాలు ఉన్నాయి. లేదా కొన్ని సందర్భాల్లో జ్వరాలు రావడము, ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ని ఇచ్చే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. కాబట్టి కాస్త డైట్కి సంబంధించిన విషయంలో కూడా కేర్ఫుల్గా ఉంటూ ఉండండి.
ఈవెన్ మీకనే కాదు, ఒకవేళ మీకు సంతానం ఉంటే మీ సంతానానికి కూడా ఏదైనా చిన్న చిన్న జ్వరాలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయి. తర్వాత వృషభ రాశి వారికి 4వ స్థానంలో ఈ కుజ కేతువుల యొక్క యుతి అనేది జరగబోతుంది. 4 అంటే గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, విద్యాస్థానం, సౌఖ్యస్థానం. ఈ స్థానంలో ఈ కుజకేతువుల యొక్క కలయిక అనేది మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో ఈ టైంలో మీలో విపరీతమైన డిజైర్స్ అనేవి రావచ్చు. అంటే పలానాది కొనుక్కోవాలి, ఇంకా కంఫర్ట్గా బతకాలి, ఇంకా లగ్జరీగా చూసుకోవాలి అని చెప్పేసి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉంటూ ఉండండి. తర్వాత ఈ టైంలో సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, వాహనం కొనుగోలు చేయొచ్చు. లేదు అంటే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళకైతే ఈ టైం చాలా బాగుంటుంది. కాకపోతే అగ్రిమెంట్స్ చేసుకునే టైంలోనో, అడ్వాన్స్ ఇచ్చే టైంలోనో డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే కొన్ని లిటిగేషన్స్ ఉండే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. తర్వాత విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంది. విద్యాస్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది పర్వాలేదు. కాకపోతే ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీకు కూడా. అంటే గ్రూప్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ, డిగ్రీ ఇదే టైంలో మనకి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి గ్రూప్ సెలక్షన్స్ విషయంలో కొంత అయోమయం ఉండడం, కాస్త కన్ఫ్యూజన్గా ఉండడము, లేదంటే మన ఫ్రెండ్ ఏదో సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనము అదే సెలెక్ట్ చేసేసుకోవడము, లేదంటే మన ఫ్రెండ్ ఏదో కాలేజీలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి మనము అదే కాలేజీలో జాయిన్ అయిపోవాలి అనుకోవడము, ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. అవసరమైతే మీ పేరెంట్స్ సలహా తీసుకోండి, టీచర్స్ సలహా తీసుకోండి. అంతేగాని ఆవేశపూరితంగా మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి మీకు కనుక ఈ టైంలో కుజమహార్దశ కానీ, అంతర్దశ కానీ, సూక్ష్మ ప్రాణాల దశలు ఇలా ఏమైనా జరుగుతూ ఉంటే ఈ టైంలో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ మదర్ కావచ్చు, లేదు అంటే మీ ఇంటి దగ్గర వాళ్ళతోనో, మీ మదర్ రిలేటెడ్ పర్సన్స్ నుండో ఏదో ఒక సంబంధం రావచ్చు. అంటే మీ రిలేటివ్స్ని చేసుకుంటారని అన్నో, బట్ ఆ రిలేటివ్స్ ద్వారా ఏమైనా సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే కాస్త మంచిగా చదువుకున్న అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయి. తర్వాత మిథున రాశి వారికి 3వ స్థానంలో ఈ కుజకేతువుల యొక్క యుతి అనేది జరుగుతుంది. 3 అంటే విక్రమస్థానం, అంటే విజయాన్ని సూచిస్తుంది. మన పట్టుదల, మన సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేస్తుంది, మన హాబీస్ని చెప్తుంది. అలానే మన దగ్గర ప్రాంతాలు వీటన్నిటిని కూడా 3వ స్థానం తెలియజేస్తుంది. మన తోబుట్టువుల్ని తెలియజేస్తుంది, కమ్యూనికేషన్ని తెలియజేస్తుంది. సో మిథున రాశి వారు మీ మాట తీరు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ టైంలో ఏంటంటే అనాలోచితంగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళు కాస్త బాధపడేలా మాట్లాడడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్తూ ఉండడం కావచ్చు, లేదంటే ఏదో ఒక పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఈ టైంలో ఉంటూ ఉంటాయి. అలానే ఈ టైం అనేది కెరీర్కి సంబంధించి ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్కి వీళ్ళకి అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. జర్నలిస్టులకి వీళ్ళందరికీ బాగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ మీ జాతకంలో గనక కుజుడు కానీ, కేతువు కానీ కాస్త ఏదంటే ఇబ్బంది పెట్టే పొజిషన్స్లో ఉన్నారు, దుస్థానాల్లో ఉన్నారు అనుకుంటే ఈ టైంలో మీ తోబుట్టువులకి మీకు ఏమైనా చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే కాస్త చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జర్నీస్, డ్రైవింగ్ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉంటూ ఉండండి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మనం, ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం మనం ఇలాంటివి మాత్రం చేయకండి. అలాగే వెహికల్స్ తోటి ఎటువంటి ఫీట్స్ అనేవి చేయకండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం అయితే ఈ టైంలో ఉంది. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అలానే మీ తోబుట్టుల ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇవంతా కూడా మీ జాతకంలో ఉన్న కుజుడు, కేతువుల యొక్క పొజిషను, జరుగుతున్న దశాంత దశల మీద ఆధారపడి ఉంటుంది. కేవలం గోచారాన్ని మనం 100% తీసుకోవడానికి లేదు. కాబట్టి ముందే చెప్తున్నాను, ఏదో కాస్త జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రికాషన్గా చెప్తున్నాను. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం అనేది ఒక్కోసారి విపరీతమైన మొండితనాన్ని ఇస్తుంది. కాబట్టి దీనితోటి ఏంటంటే కార్యజయం ఉంటుంది. ఏ పని అయినా సరే సాధించుకోగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది. అలానే మీరు కనుక ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వీటికి అటెండ్ అవుతున్నారు అంటే వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో కుజకేతువుల యొక్క యుక్తి జరుగుతుంది. 2 అంటే కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం, మనం తీసుకునే ఆహారము ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ కుజకేతువుల యొక్క కలయిక అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. మీకు కుజుడు ఏమవుతారు? కుజుడు మీకు పంచమాధిపతి, అలానే దశమాధిపతి. ఈయన 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్థిక పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. స్పెక్యులేషన్ వీటిలో యోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
అలానే అవసరానికి తగ్గ ధనం ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడము, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, ఇలా ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏదో ఒక విషయానికి ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించో, లేదు అంటే మీ పర్సనల్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోటన 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది మాత్రం ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. అలానే 2వ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక. కాబట్టి మీరు కూడా మాట తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఎదుటి వారితో ఏం మాట్లాడుతున్నామో, ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీ మాట తీరు వలన కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్లో కేసులు అవ్వచ్చు. ఇక్కడ వరకు కూడా సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరలా మీ జాతకంలో కుజకేతువులు ఎక్కడున్నారు, యోగించే స్థానంలో ఉన్నారా, ఎలా ఉన్నారు, జరుగుతున్న దశలు ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. బట్ గోచార రీత్యా 2వ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక అనేది కాస్త విపరీతంగా మాట్లాడే తత్వాన్ని, పౌరుషంగా మాట్లాడే తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడే విషయంలో కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు ఈ టైం అనేది ఆర్థికంగా మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు కాస్త ఖర్చును తగ్గించుకొని సేవింగ్స్కి, ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటికి ప్రయారిటీ ఇచ్చినట్లయితే ఈ టైం చాలా బాగుంటుంది. అలానే ఈ టైంలో ఒక విధంగా స్థలాలు కానీ, వ్యవసాయ పొలాలు కానీ, లేదు అంటే ఏదైనా చిన్నపాటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఇలాంటివి తీసుకునే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయి. అలానే ప్రేమ వ్యవహారాలు, ఇటువంటి వాటిలో చాలా మేర పాజిటివ్ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క మాట తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. తర్వాత సింహరాశి వారికి మీ జన్మరాశిలోనే అటు కుజుడు, ఇటు కేతువుకి యుక్తి జరుగుతుంది. అలానే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతూ ఉంది. సప్తమంలో రాహు యొక్క సంచారం, లాభంలో గురువు గారు సంచారం చేస్తున్నారు. కాబట్టి ఎంతో కొంత యోగిస్తూ ఉన్నారు. ఇక కుజకేతువుల యొక్క కలయిక చూసుకుంటే ఈ టైంలో ఎటువంటి ఆకస్మిక నిర్ణయాలు కానీ, ముఖ్యంగా ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఈ టైంలో సింహరాశి వారికి ఒక విధంగా హెల్త్ అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఏంటి అంటే ఏదో తెలియని నీరసము, బద్ధకము, ఏదో పని చేద్దామన్నా కూడా ఒంట్లో శక్తి లేకపోతున్నట్టుగా ఫీల్ అవ్వడము, ఇలాంటివి ఉంటూ ఉంటే జూన్ 7వ తేదీ నుండి ఇలాంటి విషయాల్లో కాస్త బాగుంటుంది. మంచిగా ఒప్పుకుంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా మంచిగా శరీరం అనేది సహకరిస్తుంది. కేవలం శరీరం అనేది కాదు, మన మనసు కూడా సహకరిస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే ఏం చేద్దాం అమ్మ, ఏం చేద్దాం, లేదా తర్వాత చూద్దాం, ఇట్లా పనులు ఆలస్యం చేస్తున్న వాళ్ళు, పనులు పోస్ట్ పోన్ చేస్తున్న వాళ్ళు ఈ టైంలో అంటే లేదు ఈ పని అయిపోవాలి, ఇప్పటికి అయిపోవాలని కాస్త కష్టపడి పనిచేసే తత్వం అనేది ఈ టైంలో వస్తూ ఉంటుంది. ఒక విధంగా ఇది ఆర్థికపరమైన విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయంలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైంలో కాస్త విదేశీయానం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఎప్పటి నుండి వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఉంటూ ఉంటుంది. అలానే ఇక్కడ సింహరాశి వాళ్ళు కోపాన్ని తగ్గించుకోండి. ఈ టైంలో కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదొక్కటి మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే కుజకేతువుల యొక్క కలయిక అనేది సింహరాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత కన్యారాశి వారికి 12వ స్థానంలో కుజకేతువుల యొక్క కంజంక్షన్ అనేది జరుగుతుంది. 12 అంటే వ్యయస్థానము, అలానే మోక్షము, నిద్ర, బెడ్ ప్లెజర్స్, తర్వాత ఖర్చులు, హాస్పిటల్స్, జైల్, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. సో ఈ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 12వ స్థానంలో కేతువు అద్భుతంగా యోగిస్తారు. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే మీకు తృతీయాధిపతి, అలానే అష్టమాధిపతి అయిన కుజుడు 12లో ఉంటూ విపరీత రాజయోగంలో ఉన్నారు. సో ఈ టైం అనేది కాస్త ఆధ్యాత్మిక సాధనలకి, ప్రాణాయామం, మెడిటేషను, కుండలిని యోగా, జ్యోతిష శాస్త్రము, ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే మీరు కాస్త హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయంలో కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ 12వ స్థానంలో కేతువు, కుజుల యొక్క యుద్ధం అనేది మీ జీవితంలో ఎప్పటి నుండి ఉన్న సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలను ఇస్తుంది. వాటిపై పై చేయి సాధించే అవకాశాలని, ఆపర్చునిటీస్ని కల్పిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా ఇది చాలా ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు.
అలానే గుప్త సమస్యలు లేదా ఎప్పుడంటే ఏదో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు, అవి ఈ టైంలో ఏదో ఒక విధంగా తీరే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు అల్లోపతి వాడుతుంటే ఈ ఆయుర్వేదంలోనో హోమియోపతి మెడిసిన్ వాడడం ద్వారానో ఇటువంటి వాటికి సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చెప్పాను కదా, ఫుడ్ ఇలాంటి విషయాల్లో మాత్రమే కాస్త కేర్ఫుల్గా ఉండండి. సమస్యలు తీరడమే కాదు, కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన, మన ఆలోచన విధానం వల్ల కొత్త సమస్యలను తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. తర్వాత తులారాశి వారికి 11వ స్థానంలో కుజకేతువుల యొక్క యుక్తి జరుగుతుంది. 11 అంటే లాభస్థానము, అంటే గెయిన్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు, అలానే స్నేహితులు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చాలా వరకు పాజిటివ్ ఫలితాలనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ధనాధిపతి అలానే సప్తమాధిపతి అయిన కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుండో వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనసుకు నచ్చిన వ్యక్తితోటి వివాహం అయ్యే అవకాశాలను అయితే కల్పిస్తూ ఉంటుంది. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నా దేవాలయాలను దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే ఏదైనా సిద్ధ గురువుల దగ్గర నుండి మంత్రము ఇలాంటివి ఉపదేశం తీసుకునే అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే కేతువు కూడా కుజుడితో కలిపి ఉన్నాడు కదా, కాబట్టి కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, లేదంటే స్నేహితుల మధ్య కావచ్చు, చిన్న చిన్న విభేదాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి మాట తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండండి. తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి మీరు పెట్టే పోస్టులు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది, ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి, కంటెంట్ ఏంటి అనేది 1-2 సార్లు చూసుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు పెట్టిన పోస్టుల వల్ల చిన్న చిన్న ఇష్యూస్ని మీరు ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదొక్కటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ టైం అనేది నిరుద్యోగులకు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీరు ఎప్పటి నుండో ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా మీకు సరైన గుర్తింపు ఇప్పటివరకు ఉండకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ఈ టైంలో మాత్రం మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. జాబ్లో ప్రమోషన్లు రావచ్చు, మీరు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు. ఇలా జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మీరు కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ మీద అరవడము, గెరవడము ఇలాంటివి మాత్రం చేయకండి. దాని ద్వారా కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. తర్వాత వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో కుజకేతువుల యొక్క యుక్తి అనేది జరగబోతుంది. రాష్ట్రాధిపతి అలానే షష్టమాధిపతి అయిన కుజుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలోని నిరుద్యోగులకి ఈ టైం అనేది చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. పైగా కుజుడు తన సొంత రాశిని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి చాలా బాగా యోగిస్తుంది. నిరుద్యోగులకి వాళ్ళకి మనసుకు నచ్చిన ఉద్యోగం రావడము, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందనే చెప్పుకోవాలి. తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. అలానే వృశ్చిక రాశి వాళ్ళు మీరు కూడా కోపాన్ని తగ్గించుకోండి. కుజుడు 4th ఆస్పెక్ట్ తోటి మీ రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. అలానే ఇక్కడ కోపం అనే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా పక్కన వాళ్ళ మీద చిరాకు పడడము, వాళ్ళ మీద అరిచేయడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త ప్రాణాయామము, మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. తర్వాత ఈ టైం అనేది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలానే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుండి ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఒకవేళ మీ జాతకంలో కనుక కుజుడు స్ట్రాంగ్గా ఉండి కుజుడికి సంబంధించిన ఏమైనా దశాభుక్తులు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఈ టైంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత కుజుడు ఇక్కడ 5వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు. కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్లో లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే మీ వృత్తికి సంబంధించో, మీ వ్యాపారాలకు సంబంధించో ఏమైనా కొత్త కోర్సులు ఇలాంటివి నేర్చుకోవడానికి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత ధనుర్రాశి లేదా ధనుర్లగ్నం. ధనుర్రాశి వారికి ఇక్కడ 9వ స్థానంలో సింహరాశిలో కుజకేతువుల యొక్క యుక్తి అనేది జరుగుతుంది. 9 అంటే తండ్రి, గురువు, విదేశీయానము, ఉన్నత విద్య, తర్వాత మంత్రస్థానము, ఆధ్యాత్మికము,
వీటన్నిటిని తెలియజేస్తూ ఉంటుంది. ఈ స్థానంలో కుజకేతువుల కలయిక అనేది పర్వాలేదు, సానుకూలమైన ఫలితాలనే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగమో చదువు ఇలాంటివి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే స్పిరిచువల్ గ్రోత్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ కుజుడు మీకు 12వ స్థానానికి అలానే పంచమ స్థానానికి కూడా అధిపతి. ఆయన వెళ్ళి 9వ స్థానంలో ఉన్నారంటే ఏదైనా సిద్ధగురువుల దగ్గర ఉంటే మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడమో, లేదంటే కుండలిని యోగా, మెడిటేషన్స్ ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. ఇలాంటి వాటిలో మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు అర్ధాష్టమ శని కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ధనుర్ రాశి వారు లేదా ధనుర్ లగ్నం వారు అయితే మాత్రం ఈ కుండలిని యోగా, సిద్ధ యోగా లేదంటే ప్రాణాయామము ఇలాంటివి నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో బాగానే ఉంటాయని చెప్పుకోవాలి. పంచమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి స్పెక్యులేషన్లో కొంతమేర యోగించే ఫలితాలు ఉంటాయి. కాకపోతే కేతువు కూడా అక్కడే కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి గ్రీడీనెస్కి పోవద్దు. ఏదైనా లాభం వచ్చింది లేదా చిన్న నష్టం వచ్చింది వెంటనే దాన్ని ఎగ్జిట్ అయిపోండి తప్ప ఎక్కువసేపు దాన్నే పట్టుకుని వేలాడడానికి మాత్రం ప్రయత్నాలు అయితే చేయకండి. అలానే ఇంపల్సివ్ డెసిషన్స్ ఏవి తీసుకోకండి. అంటే ఆవేశపూరితంతోనో లేదంటే అప్పటికప్పుడే కోపంతోనో ఈగోతోనో పోయి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అలానే మీ తండ్రికి కానీ మీ గురువుకి కానీ రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. ఈ టైంలో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఎదిరించే తత్వం పెరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగానూ మీకు మంచి చేయదు కాబట్టి ఈ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉంటూ ఉండండి. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి కుజుడు ఏమవుతారు, ఆయన 4వ స్థానానికి అలానే 11వ స్థానానికి అధిపతి. ఈయన అష్టమ స్థానంలో కేతువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో కుజకేతువుల యొక్క యుక్తి అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో అద్భుతమైన పురోగతినిస్తూ ఉంటుంది. ఇక్కడ కేతువు అంటేనే ఆధ్యాత్మికము, మోక్షము వీటికి కారకత్వం వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ కుజుడు కేతువు యొక్క ఎనర్జీని యాంప్లిఫై చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాణాయామము, మెడిటేషను, జ్యోతిష శాస్త్రము, హస్త సాముద్రికము లేదంటే ఏదైనా వేదాలు నేర్చుకోవడము ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న ఆలయాలను సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 8 అనేది ఆయుష్ స్థానంతో పాటుగా ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ తెలియజేస్తుంది. కాబట్టి లైఫ్లో ఏదో ఒక ప్రోగ్రెస్ కావచ్చు, లైఫ్లో ఒక చేంజ్ని అయితే తీసుకొచ్చే అవకాశాలు ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి ఉద్యోగానికి సంబంధించి అంటే ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. ఎప్పటి నుండో జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది. అలానే మీరు నిరుద్యోగంతో ఉన్నారు, ఈ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు డాక్టర్ స్టడీస్ చదువుతున్నారు లేదంటే ఏదైనా R&Dలో వర్క్ చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా 8 అనేది మంచి అనలిటికల్ స్కిల్స్ని ఇస్తుంది. అలానే ఇన్డెప్త్ నాలెడ్జ్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలానే డాక్టర్స్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే వీటితో పాటుగా ఏంటి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోస్ కావచ్చు, ఇలాంటి వాటిలో ప్రవేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం అనేది మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. అయితే ఈ టైంలో మకర రాశి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్త్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ముఖ్యంగా నోటికి సంబంధించి, గొంతుకి సంబంధించి, ఉదర భాగము లేదంటే జెనిటల్ ఆర్గాన్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఫైల్స్ కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా కాన్స్టిపేషను ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండండి. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. అలానే మకర రాశి వారికి లైఫ్లో ఖచ్చితంగా ఈ టైంలో ఏదో ఒక చేంజ్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి వాటిని కాస్త యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ తోటి ఉండండి. అలా కాకుండా నేను ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటాననే తత్వాన కాకుండా ఏదైనా ఒక జాబ్ చేంజ్ వచ్చింది లేదంటే ఇంకేదో మంచి ఆపర్చునిటీ వచ్చింది, మీకు ఇక్కడ ప్లేస్ మారే అవకాశాలు వచ్చినాయి, ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చాలా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారు మీరు డ్రైవింగ్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. కాస్త మద్యం సేవించి వాహనాలు నడపడం కావచ్చు, లేదు అంటే కనుక ఓవర్ స్పీడ్తో కావచ్చు, లేదంటే బండ్ల మీద కార్లతోటి ఫీట్లు వేయడం కావచ్చు, ఇలాంటివి తగ్గించుకోండి. ఈ ప్రయాణాలు, డ్రైవింగు, జర్నీస్ ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉంటే మిగిలిన టైం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత కుంభరాశి వారికి 7వ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి కుజుడు ఏమవుతారు, ఆయన 3వ రాశికి అధిపతి అలానే 10వ స్థానానికి అధిపతి. 3, 10 స్థానాలకు అధిపతి అయిన కుజుడు
సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో మీ లైఫ్ పార్ట్నర్ తోటి అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అలానే ఈ టైంలో కాస్త నూతన భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అగ్రిమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో 1-4 సార్లు పరిశీలన చేసుకోండి. తర్వాత ఉద్యోగాల విషయంలో చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలానే వర్క్ స్ట్రెస్ అనేది కొంత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైం నుంచి కాస్త మీ టార్గెట్లు పెంచడము, దానికోసం మీరు ఎక్కువగా కష్టపడవలసి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో కాస్త మెడిటేషను, ప్రాణాయామము ఇలాంటివి అలవాటు చేసుకోండి. అలానే ఈ టైంలో మీకు కనుక కుజ మహర్దశ కానీ, కేతు మహర్దశ కానీ, లేదంటే ప్రాణభుక్తులు, సూక్ష్మభుక్తులు, అంతర్భుక్తులు ఇలా ఏమైనా జరుగుతూ ఉంటే ఈ టైంలో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో కుజకేతువుల యొక్క బలం ఎలా ఉంది, జరుగుతున్న దశలు ఏంటో కూడా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా గ్రహం అంటే కుజకేతువులు కాకుండా ఇంకేదైనా గ్రహం, గురువు గారు, శని భగవానుడు ఏదైనా దశలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైనా కుజ నక్షత్రాల్లో ఉన్నా కూడా ఈ టైంలో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాల్లో. అలానే మీరు కాస్త ఇంపల్సివ్ డెసిషన్స్ అనేవి తగ్గించుకోండి. ఆవేశపూరిత అనాలోచిత నిర్ణయాలు మాత్రం ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. తద్వారా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మీనరాశి వారికి 6వ స్థానంలో సింహరాశిలో కుజకేతువుల యొక్క కలయిక అనేది జరుగుతుంది. 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో అటు కుజుడు అద్భుతంగా యోగిస్తాడు, కేతు కూడా అద్భుతంగా యోగిస్తారు. కాబట్టి ఈ కుజకేతువుల యొక్క కలయిక అనేది మీనరాశి వారికి చాలా విషయాల్లో పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నుండి మీరు బయటపడము, తద్వారా అంటే సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎప్పటి నుండో కాస్త రుణాలు అంటే అప్పులతో బాధపడుతున్న వాళ్ళు అప్పుల్ని తీర్చుకునే మార్గాలు ఏదో ఒకటి కనపడుతూ ఉంటాయి. అంటే ఒకటి నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు రావచ్చు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త ప్రమోషన్లు రావచ్చు, దాని ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. వ్యాపారస్తులు అయితే ఈ టైంలో వ్యాపారం అనేది బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ కాదు అనుకుంటే ఏదో ఒక విధంగా ఇన్కమ్ సోర్స్ అనేది డెవలప్ అవడము, తద్వారా ఈ అప్పులు వీటిని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో సెటిల్మెంట్లు చేసుకోవడము, ఇలా చాలా వరకు మీకు ఫైనాన్షియల్ విషయాల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆరోగ్యం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కుజుడు, కేతువు ఇద్దరు కూడా అగ్నితత్వ గ్రహాలు అవ్వడము, పైగా ఆయన ఉన్నదేమో అగ్నితత్వ రాశి అవ్వడం వలన కొన్ని సందర్భాల్లో జీర్ణాశయానికి సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, కడుపులో మంట కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కాస్త చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు, దాన్ని సరిపోతుంది. పెద్ద విషయం అయితే ఏమీ కాదు. అలానే ఈ టైంలో ఏంటంటే ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా మీ లైఫ్ అనేది కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త హడావడి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఏదో తెలియని గందరగోళం అనేది ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మెడిటేషన్స్ ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి.